తెలంగాణ కాంగ్రెస్ ఐసీయూ నుంచి బయటకొస్తుందా? చేతులెత్తేసిన నాయకుడినే ఇంకా కొనసాగిస్తుందా? కొత్త ఇన్ఛార్జ్ వచ్చి ఏం చేశారు? టీ కాంగ్రెస్ నానాటికి దిగజారిపోవడానికి కారకులెవరు? ప్రతిపక్ష స్థానాన్ని కాపాడుకుంటుందా? బీజేపీకి అప్పగించి పక్కకు తప్పుకుంటుందా? రాష్ట్రం ఏర్పాటు చేసిన ఆనందంలో మళ్లీ అధికారంలోకి వద్దామనుకుంటే ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. అధికారం లేకపోతే జీవితమే లేదనుకున్న అనేక మంది కాంగ్రెస్ నాయకులు కారెక్కేశారు. అప్పటి వరకు ఉన్న పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను మార్చి మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్కు గాంధీ భవన్ను అప్పగించారు. కానీ ఒరిగిందేమీ లేదు. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా, స్థానిక ఎన్నికలు జరిగినా, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా ఒకటి ఆరా మినహా అన్నింటా టీఆర్ఎస్దే విజయం. 2019లో హుజూర్ నగర్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ సిట్టింగ్ సీటును టీఆర్ఎస్ కొట్టేసింది. తాజాగా దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలలో 2018లో వచ్చిన ఓట్ల కంటే 4000 తక్కువగా వచ్చాయి. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే 2000 ఎక్కువే వచ్చాయని కాంగ్రెస్ నేతలు సంతోషిస్తున్నారు. డిపాజిట్లు కూడా దక్కలేదన్న అవమానం వారిలో ఎక్కడా కనిపించడం లేదు. అనేక మంది నాయకులు కాంగ్రెస్ను మునిగిపోయే నావగా భావించారు. గులాబీ దళంలోకి ప్రవేశించారు. నాయకుల వెన్నుపోటు కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడిపోయింది. రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది. టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి లాంటి అగ్రెసివ్ నాయకుడు కాంగ్రెస్లో చేరినా సరిగా ఉపయోగించుకోలేకపోతోంది. ఆయన దూకుడును కాంగ్రెస్లోని సీనియర్లే జీర్ణించుకోలేకపోయారు. దీంతో రేవంత్ రెడ్డి సగటు కాంగ్రెస్ నేతగానే మిగిలిపోయారు. ఒక రకంగా ఈయన చొరవతోనే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య చారిత్రాత్మక పొత్తు కుదిరింది. కానీ 2014లో వచ్చిన సీట్ల కంటే ఒకటి తక్కువే వచ్చి కాంగ్రెస్ బలహీనతల్ని మరోసారి ఎత్తి చూపింది. 2018లో ఓటమి తర్వాత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ను మారుస్తారనే ప్రచారం జరిగింది. ఆయన కూడా ఇక తన వల్ల కాదు, మరొకరిని నియమించమంటూ హైకమాండ్కి వర్తమానం పంపించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాబోతున్నారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్లో 25 మంది ముఖ్యమంత్రులు, 25 మంది పీసీసీ చీఫ్లు ఉన్నారు. వారినందర్నీ వదిలేసి కొత్తగా వచ్చిన రేవంత్కు పగ్గాలు ఎలా అప్పగిస్తారంటూ వి హనుమంతరావు వంటి సూపర్ సీనియర్ నాయకులు ప్రశ్నలు సంధించారు. 2 ఏళ్లుగా పీసీసీ చీఫ్ను మార్చలేక కాంగ్రెస్ అధిష్టానం సైలెంటుగా ఉంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర వ్యవహారాలు పర్యవేక్షించే ఇన్ఛార్జిను మాత్రం మార్చారు. కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన ఎంపీ మాణిక్యం ఠాగూర్ను రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించారు. కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛ, అరాచకం మరే పార్టీలోనూ ఉండదు. అవే ఆ పార్టీకి బలం, బలహీనతగా భావిస్తారు. ఎవరూ ఎవరి మాట వినరు. అంతా క్రమశిక్షణగానే కనిపిస్తారు. అవసరం వచ్చినప్పుడే ముఠాలు బయటికొస్తాయి. 1 అడుగు ముందుకు వేసేవారని 2 అడుగులు వెనక్కి లాగుతారు. రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానంటే అలాగే జరిగింది. కాంగ్రెస్ నాయకులే పార్టీని ధ్వంసం చేస్తున్నారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. మాణిక్యం ఠాగూర్ రాగానే అంతా సెట్ అవుతుందని భావించారు. ఆయన కూడా అలాగే మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధిస్తామని ప్రకటించారు. ఇన్ఛార్జ్ డైరెక్షన్లో టీఆర్ఎస్ నాయకుడిని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లో వచ్చిన 26,000 ఓట్లకు తోడు చెరకు ముత్యం రెడ్డి సానుభూతి ఓట్లు కలిస్తే విజయం గ్యారంటీ అని భావించారు. ప్రతి గ్రామానికి ఒక ఇన్ఛార్జిను నియమించారు. మొత్తం 150 మంది నాయకులు తీవ్రంగా శ్రమించారు. ఒక్కొక్కరి వాటాగా సగటున 150 ఓట్లు కాంగ్రెస్కు వచ్చాయి. మొత్తం కలిపి 22,000 సాధించారు. అతి కష్టం మీద 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే 4,000 తక్కువ తెచ్చుకున్నారు. పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇన్ఛార్జీలుగా పనిచేసిన గ్రామంలో కూడా 3వ స్థానం దాటలేకపోయారు. కేవలం అభ్యర్థి శ్రీనివాసరెడ్డి సొంత ఊరిలో మాత్రమే కాంగ్రెస్కు ఆధిక్యం వచ్చింది. దుబ్బాకలో కాంగ్రెస్ సాధించిన ఘనత అదే.
ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా తమలోని లోపాలని కాంగ్రెస్ నాయకులు గ్రహించడం లేదు. బీజేపీకి టీఆర్ఎస్ ఓట్ల మార్పిడి కారణంగానే రఘునందన్ విజయం సాధించారని చెబుతున్నారు. ఓట్ల మీద టీఆర్ఎస్ ఓటు, బీజేపీ ఓటు అని రాసుండదు. దుబ్బాక ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించలేదు అనేది 100% నిజం. తెలంగాణ ఇచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలే దాని కొంపముంచాయి. అందుకే ప్రజలు కాంగ్రెస్ను నమ్మడం మానేశారు. ఈ విషయం రాష్ట్ర నాయకులకు తెలుసు. ఢిల్లీ పెద్దలు ఇటువంటి సూక్ష్మ విషయాల జోలికెళ్లరు. వారికి స్థానిక పరిస్థితులు అర్థం కావు. తెలంగాణ కాంగ్రెస్ ఐసీయూ నుంచి ఎప్పటికి బయటికి వస్తుందో ఎవరికీ తెలియదు. ఉపసమరం ముగిసింది. మరో నెలలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి. దుబ్బాక దెబ్బ నుంచి కాంగ్రెస్ కోరుకుంటుందా? యుద్ధానికి సిద్ధమవుతుందా? అస్త్ర సన్యాసం చేస్తుందా? గడిచిన 6.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏదైనా విజయం సాధించిందంటే నల్గొండ జిల్లా లోకల్ బాడీస్ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడం, కరీంనగర్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి విజయం సాధించడమే. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మరీ తీసుకట్టుగా తయారైంది. సబితా ఇంద్రారెడ్డి వంటి సీనియర్ నాయకులు పార్టీ మార్చి మంత్రి పదవి అందుకున్నారు. అనేక జిల్లాల్లో ఎందరో సీనియర్ నాయకులు గులాబీ కండువా కప్పుకొని అధికారం అనుభవిస్తున్నారు. అధికారం లేకపోతే ఉండలేమనో, సంపాదన కోసమో, సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవడానికో అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నారు. దేశవ్యాప్తంగా మోడీ హవా ఇంకా కొనసాగుతోంది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, దుబ్బాకతో సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు బీజేపీ ఆధిపత్యాన్ని రుజువు చేశాయి. దీంతో మరికొందరు నాయకులు కూడా కమలం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా సినీ నటుల్ని బీజేపీ ఆకర్షిస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్న ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ ఇటీవలే బీజేపీలో చేరారు. ఇక్కడ కూడా ప్రచార కమిటీ చైర్మన్గా పనేమీ లేని విజయశాంతి కూడా బీజేపీలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విజయశాంతి కారును ఢీకొట్టగలిగేది కమలం మాత్రమే అని విశ్వసిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాములమ్మతో చర్చించినట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే ఆమె ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకుంటుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను సమీక్షించుకొని తగిన నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీ మరింత దిగజారిపోవడం ఖాయమని ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే పరిస్థితిని సమీక్షించుకొని రానున్న ఎన్నికలకు సిద్ధమవుతామంటున్నారు అద్దంకి దయాకర్. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది. డెఫినెట్ గా ఇలా అధికార పక్షాలను ఎదుర్కోవడానికి ఎంత ధీటుగా ఉద్యమించాలనేది ఆలోచన చేస్తుంది. త్వరలోనే ఆ రివ్యూ కూడా జరుగుతుంది హైదరాబాద్లో. దీని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి, 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే దుబ్బాకలో మాత్రం క్యాండిడేచర్ డిలే కావడం ఒకటైతే, రెండవది చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరుతాడనే ఒక దుష్ప్రచారం మరి చేయడం వల్ల కూడా క్యాండిడేచర్కు చాలా ఇబ్బంది కలిగిందనేది మా ప్రాథమిక అంచనాలో కూడా తేలింది. ఇదేమీ మాకు కొత్త కాదు, కానీ 2 అధికార పక్షాల వ్యూహాల్లో కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎందుకు ఈ విధంగా చేయాలనుకునే అనేది మాత్రం మాకు స్పష్టమవుతున్న పరిస్థితుల్లో క్యాడర్ను మొత్తం కూడా మళ్ళీ ఈ 2 ఎన్నికలే కాకుండా ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా చాలా ప్రెస్టీజియస్గా మేము కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్కున్న ఆదరణ ఎప్పటికీ చెక్కు చెదరబోదని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఓటమి సహజమేనని, కానీ పార్టీ నిరాశ పడదని చెబుతున్నారు.